కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చేమకూరి మల్లారెడ్డి ఖండించారు. తాను పార్టీ మారడం లేదని, ఈ 5 ఏళ్లు బీఆర్ఎస్ లోనే ఉంటానని ఆయన చెప్పుకున్నారు. తమ కుటుంబంలో ఎవరూ ఎంపీగా పోటీ చేయడం లేదని కూడా ప్రకటించారు. 5 ఏళ్ల తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని ఆయన వెల్లడించారు. బెంగళూరులో ఓ యూనివర్సిటీని అమ్ముతామంటే మాట్లాడేందుకు అక్కడకు వెళ్లామని, ఆ పనుల మీదే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిశామని మల్లారెడ్డి అంటున్నారు. ఇక అసత్య ప్రచారాలను బీఆర్ఎస్ కార్యకర్తలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ మనకు అందిస్తారు. నుమాన్, చెప్పండి, మల్లారెడ్డి అయితే పార్టీ మారే ప్రసక్తే లేదంటూ ఆయన చెప్తున్న పరిస్థితి, డీటెయిల్స్ ఏంటి? లక్ష్మీ దుర్గ పార్టీ మారడం మీద మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు, తాను ఏ పార్టీకి కూడా మారడం లేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ 5 ఏళ్ల పాటు తాను బీఆర్ఎస్ లో కొనసాగుతా అంటూ కూడా స్పష్టత ఇచ్చారు. తన కుటుంబంలో ఎవరు కూడా మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయట్లేదంటూ కూడా ఆయన ఒక క్లారిటీ అయితే వెల్లడించినటువంటి పరిస్థితి. ఈ 5 ఏళ్లు కూడా తాను ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసి ఇక రాజకీయాల నుండి పూర్తిగా రిటైర్ అవుతానంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో బెంగళూరులో ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి డీల్ కోసం తాను అక్కడికి బెంగళూరుకు వెళ్ళాను. సో యూనివర్సిటీ పనుల కోసమే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలిశానంటూ కూడా ఆయన వివరించినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా మల్లారెడ్డి పార్టీ మారుతారంటూ కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సంబంధించినటువంటి ఆయనతో ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా అసత్య ప్రచారాలు నమ్మవద్దంటూ కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే బెంగళూరులోని ఓ హోటల్లో డీకే శివకుమార్ ని మల్లారెడ్డి కలిశారు. సో ప్రస్తుతం మల్లారెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. సో ఆయన యూనివర్సిటీ పనుల కోసం కలిసేనే తప్ప ఇక పార్టీకి సంబంధించినటువంటి కారణాలు ఏమీ లేవంటూ కూడా ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ప్రశ్న అయితే విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులు, దాంతో పాటు మల్లారెడ్డి అల్లుడు ఆ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కాలేజీల మీద అక్రమ కడ్డాల మీద కూల్చివేసిన తర్వాత ఒక్కసారిగా ఆయన వేం నరేందర్ రెడ్డి కలవడం, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని కలవడం, దాని తర్వాత పరిస్థితి అంతా కూడా ఒక్కొక్కటిగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఏదైతే ఒక్కసారిగా డీకే శివకుమార్ ని కలిసినటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా చతుర్వంశంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈజీలా ఉంటే మాత్రమే మల్లారెడ్డి తను ఏ పార్టీలో చేరడం లేదు, తన కుటుంబ సభ్యులు కానీ తన కుమారుడు భద్రారెడ్డి కానివ్వండి ఎవరు పార్టీ మారడం లేదు, ఏ టికెట్లు కూడా ఆశించట్లేదు, బీఆర్ఎస్ లో కొనసాగుతాము, బీఆర్ఎస్ ఇచ్చినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని గెలిపించి తీర్తామంటూ కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నుమాన్.